నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 ఈ సేవా రోడ్డు మంజుసుధ హాస్పిటల్లో ప్రతిరోజు పనిచేస్తాను. ఆదివారం కూడా ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు మగవాళ్ళ ప్రాబ్లమ్స్ అటెండ్ అవుతుంటాను. మిత్రులు అడుగుతున్నారు ఆడవాళ్ళ గురించి, వాళ్ళ డిజైర్ ఎప్పుడు వస్తుంది అని. దాని గురించి కొంతసేపు మనం మాట్లాడుకుందాం. ఓకే సార్, మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ టైంలో అమ్మాయిలకు మూడ్ వస్తుంది, మూడ్ రావాలంటే ఏం చేయాలి, ఒకవేళ మూడ్ వచ్చినా ఏ టైంలో సెక్స్ చేస్తే మంచిది? అమ్మాయిలకు మూడు రావాలా, ఏ టైంలో, ఇట్లాంటివన్నీ హైపోథెటికల్ క్వశ్చన్స్. అమ్మాయిలకు మూడు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడు కూడా రాకపోవచ్చు. వాళ్ళు సైకలాజికల్గా ఎమోషనల్గా చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు. ఆడవాళ్ళకు ఉండే బ్రెయిన్ సైజ్ చిన్నది, కానీ వాళ్ళ ఆలోచన పద్ధతి చాలా గొప్పది. కాకపోతే బయాలజికల్గా మనం కొంచెంసేపు సైంటిఫిక్గా మాట్లాడుకుందాం. మెన్స్ట్రల్ సైకిల్ అయిన 10వ రోజు నుంచి సామాన్యంగా 20వ రోజు లోపల ప్రెగ్నెన్సీ వస్తుంది. కనుక అమ్మాయిలకు ఆ టైంలో మూడు ఫ్రీక్వెంట్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మెన్స్ట్రల్ డే 1 నాడు బ్లీడింగ్ అయిన రోజు డే 1 లెక్క పెట్టుకుంటే 10th డే నుంచి 20th డే దాకా వాళ్ళకు మూడు చాలా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే ఇది భగవంతుడు పెట్టిన నేచర్. శృంగారం చేయడం అనేది న్యాచురల్. చిన్న క్రిములు, పక్షులు, పశువులు, జంతువులు, మనుషులు, దేవతలు అందరూ చేస్తారు. ముఖ్యంగా మనుషులకు మనకు తెలుసు, ఇది హార్మోన్స్ వీటిలో చాలా ప్లే ఉంటుంది. నేను ఇందాక చెప్పినటువంటి 10వ రోజు నుంచి 20వ రోజు లోపల యూజువల్గా ఊసైట్ లేదా ఓవం రిలీజ్ అవుతుంటుంది. చాలామందికి 13-14 రోజులలో అవుతుంది. కనుక ఆ రోజుల్లో గర్భం వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక భగవంతుడు ఆ టైంలో అమ్మాయిలకు మూడు పెడతాడు. ఇదే కనుక అమ్మాయి పాలిస్తున్నది అనుకోండి, అప్పుడు మూడు రాదు. ఎందుకంటే అప్పుడు మళ్ళీ గర్భం వస్తే ఆ ఆల్రెడీ పుట్టిన పాపకు పాలు సరిగా రావు. అందుకోసమని పాలిచ్చే టైంలో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువ, కొన్ని థౌజండ్స్ ఆఫ్ యూనిట్స్ ఉంటుంది. కనుక అప్పుడు వాళ్ళకు కోరిక రాదు. అలాగే గర్భం వచ్చినప్పుడు ప్రోజెస్టెరాన్ అనే ఒక హార్మోన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో కూడా వాళ్లకు కోరిక ఉండదు. ఆ టైంలో కోరిక రావడం వల్ల ఆల్రెడీ కడుపులో ఉన్నటువంటి గర్భానికి డిస్టర్బెన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక భగవంతుడి సృష్టి చాలా గొప్పది. భగవంతుడు ఇవన్నీ ఆలోచించి ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ, ప్రోలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ కోరికలు ఎక్కువగా రాకుండా చూస్తారు. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ ఉన్నప్పుడు కోరికలు ఎక్కువ ఉంటాయి. చాలామందికి మంత్లీ సైకిల్ ఆగిపోయిన వాళ్ళు 40-45 ఇయర్స్ రాగానే వాళ్ళకు కోరికలు తగ్గిపోతూ ఉంటాయి. లేదా కొద్దిమందికి కోరికలు చాలా పెరుగుతాయి. రెండు కండిషన్స్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా మగవాళ్ళల్లో కూడా మగ హార్మోన్స్, ఆడ హార్మోన్స్ ఉంటాయి. మగ హార్మోన్ అంటే టెస్టోస్టెరాన్, ముఖ్యంగా ఆడవాళ్ళల్లో ఎస్ట్రోజన్ అనేవి, ఇవి రెండు ముఖ్యమైన హార్మోన్స్. అయితే మగవాళ్ళల్లో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్లకు కోరికలు ఎక్కువ ఉంటాయి. దే విల్ బి బాయిస్ట్రస్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఆవుకు ఒక లేగ పుడితే దాన్ని మొగదైతే 4 ఇయర్స్ రాగానే కోడే అంటాం, ఆడదైతే ఆవు అంటాం. కోడే చాలా బలంగా, బాయిస్ట్రస్, దున్నదు, ఏ పని చేయదు, దానికి విచక్షణ జ్ఞానం కూడా చాలా తక్కువ ఉంటుంది. పక్కనే మనం ఇంకొక మేల్ యానిమల్ కట్టేసిన దానితో కూడా సెక్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి చేరు కొడతారు. తెలంగాణలో చేరు అంటారు, మరి ఒక్కొక్క మండలాల్లో ఒక్కొక్క పేరు ఉండొచ్చు. ఆ బాల్స్ని 2 కర్రల మధ్య పెట్టి ట్రామా చేస్తారు, ఇంజూరీ చేస్తారు. ఆ నొప్పికి అదొక వారం రోజులు గడి తినదు. వారం తర్వాత మెల్లగా లేచి తిరుగుతుంది. కానీ అది ఎద్దు అయిపోతుంది. సో ఎద్దుకు కోడెకు తేడా అది. ఎద్దు పని చేస్తుంది, పక్కనే ఒక ఆవును లేదా ఫిమేల్ యానిమల్ని కట్టేసినా కూడా దాన్ని పట్టించుకోదు. దానికి దున్నడం, ఇంటికి రావడం, తినడం, పని చేయడం ఇలా ఉంటుంది. పెళ్ళి కాకముందు చాలామంది మగ పిల్లలు కోడెలాగా ఉంటారు, పెళ్ళైన తర్వాత ఎద్దులాగా అయిపోతారు. సో అది కోడెకు ఎద్దుకుండే తేడా. మరి ఏంటి తేడా?
అంటే ఆ బాల్స్ నుంచి వచ్చే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ బాగా తగ్గిపోతుంది ట్రామా వల్ల. మగవాళ్ళలో కూడా టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఎక్కువ ఉన్నప్పుడు విపరీతమైనటువంటి కోరికలు, చాలా బిహేవియర్లో కూడా తేడా ఉంటుంది. టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక లీడర్షిప్, తర్వాత వేరే వాళ్ళు ఎదుటి వాళ్ళు చెప్తే వినకుండా ఉండడం, మనం దాన్ని మంకుతనం అంటాం, లేదా మనం కొంచెం బాయిస్ట్రెస్ బిహేవియరు, చిన్న వాటికే తగు పడడము, పోట్లాడడము లేదా అరవడం, ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. ఇది హార్మోనల్. ఇదే హార్మోన్ మగవాళ్ళలో కూడా ఉంటుంది. మగవాళ్ళలో బాల్స్ నుంచి హార్మోన్ వస్తుంది. తర్వాత వాళ్ళు చేసే మజిల్స్ నుంచి ఎక్సర్సైజ్ చేసినప్పుడు మజిల్ నుంచి కూడా కొంత వస్తుంది. ఎవరైతే టోటల్గా సెడెంటరీ లైఫ్ నడిపిస్తారో, ఎప్పుడు 24 గంటలు కుర్చీలోనే కూర్చొని ఉండడం, అట్లాంటి వాళ్ళకు హార్మోనల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి. కనుక ప్రతి వ్యక్తి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, కనీసం 15-20 నిమిషాలు ఆయాసం వచ్చే ఎక్సర్సైజ్ చేయాలి. రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్ ఏదో ఒకటి చేయాలి, ఆయాసపడాలి. సో శృంగారం అనేది ఒక రకమైన రన్నింగ్ లాంటిది. రన్నింగ్లో వచ్చే కార్యక్రమాలన్నీ, ఫిజియలాజికల్ చేంజెస్ అన్నీ బాడీలో జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, రన్నింగ్ చేస్తే కాళ్ళు లాగుతాయి, శృంగారంలో పాల్గొంటే కాళ్ళు లాగుతాయి. హెవీగా కడుపు నిండా తింటే రన్ చేయలేరు, హెవీగా తింటే శృంగారంలో పాల్గొనలేరు. ఒకసారి రన్నింగ్ చేయగానే వెంటనే మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ రన్ చేయలేరు, మధ్యలో రెస్ట్ కావాలి. మగవాళ్ళు కూడా రెస్ట్ కావాలి. దాన్ని రిఫ్రాక్టరీ పీరియడ్ అంటారు. ఆ టైంలో వాళ్ళు రియాక్ట్ కాలేరు. ఇలా చాలా పోలికలు ఉంటాయి. కనుక ప్రతి వ్యక్తి కూడా కనీసం 15-20 నిమిషాలు నాన్ స్టాప్ రన్నింగ్ స్టామినా పెట్టుకోవాలి. ఈ రన్నింగ్ స్టామినా ఉండాలి అంటే వెయిట్ తక్కువ ఉన్నవాళ్ళు హ్యాపీగా రన్ చేయగలరు. వెయిట్ ఎక్కువైన కొద్దీ ఆయాసం ఎక్కువవుతుంది. ఒక్కోసారి నా దగ్గరికి పేషెంట్లు వస్తారు, గేట్ దగ్గర నుంచి నా రూమ్కి వచ్చేసరికి ఆయాసపడుతుంటారు. కుర్చీలో కూర్చోలేరు, ఇక్కడ పక్కన బెంచ్ ఉంటుంది, బెంచ్ మీద కూర్చుంటారు. కూర్చొని 5 నిమిషాల తర్వాత మాట్లాడతారు. ఇట్లా దమ్ము తీసిన తర్వాత వాడి పేరో వయస్సో ఏదైనా అడిగితే, సో అంత చిన్నపాటి నడక, మహా అయితే 20 అడుగులు కూడా ఉండవు. ఈ 20 అడుగులు నడిచేసరికి వాళ్ళకి ఆయాసం వస్తుంది. సో అట్లాంటి వాళ్ళు శృంగారంలో పాల్గొనడం చాలా ఇబ్బంది అవుతుంది. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా స్టామినా పెంచుకోవాలి. వీలైతే బరువు తగ్గించుకోవాలి. బరువు ఒకళ్ళు తగ్గించుకోలేని పరిస్థితి ఉంటుంది, నో ప్రాబ్లం. కనీసం స్టామినా అయినా పెంచుకోండి, ఇర్రెస్పెక్టివ్. నా దగ్గరికి పేషెంట్ వస్తుంటారు, ఒక్కొక్కసారి 130 kg, 120 kg. ఈవెన్ దెన్ వాళ్ళు కూడా స్టామినా ఉన్న వాళ్ళైతే సంసారం చేయగలరు. స్టామినా లేకపోతే సంసారంలో కూడా ఇబ్బందులు వస్తాయి. సో మనకు మొదటి క్వశ్చన్ ఏమిటి, ఆడపిల్లలకు ఏ టైంలో ఇంట్రెస్ట్ చూపెడతారు? ఏ టైంలో అంటే ఇది టైం పీరియడ్, వాళ్ళ మెన్స్ట్రువల్ సైకిల్. కొంతమందికి గర్భసంచి ఆపరేషన్ జరిగిపోతుంటుంది, వాళ్ళకి గర్భసంచి ఉండదు, మరి మంత్లీ సైకిల్స్ ఉండవు. ఈ కాలంలో ఒక్కొక్కసారి 25 years 30 years లోపలనే కూడా గర్భసంచి తీయించుకునే వాళ్ళు చాలామంది లేడీస్ ఉంటారు. మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే, వాళ్ళు చిన్నపాటి నోట్బుక్ మెయింటైన్ చేయాలి, ఒక డైరీ మెయింటైన్ చేయాలి. వాళ్ళ మూడ్స్ ఎప్పుడు ఇరిటబుల్గా ఉన్నాయి, ఎప్పుడు కంఫర్టబుల్గా ఉన్నాయి అనేది. సో మూడ్స్ ఇరిటబుల్ ఉంటే అది మెన్స్ట్రువల్ సైకిల్ కన్నా ముందు వచ్చే ప్రీ మెన్స్ట్రువల్ సైకిల్ అనుకోవాలి. మనం 1-2 రోజుల ముందు నుంచే మెన్స్ట్రువల్ సైకిల్ కన్నా ముందు వాళ్ళకు ఒక రకమైనటువంటి టెన్షన్ వగైరా వస్తుంటుంది. ప్రీ మెన్స్ట్రువల్ పీరియడ్లో వాళ్ళ బ్రెస్ట్ కూడా కొంచెం పెయిన్ ఇవ్వడం అవన్నీ ఉంటాయి. సో ఈ సటిల్ సైన్స్ ఇవి మనకు పెద్దగా డ్రామాటిక్గా కనపడవు, కానీ అమ్మాయి ఒకవేళ కొద్దిపాటి ఇంటెలిజెన్స్ ఉన్నా కూడా ఇవన్నీ డేట్స్ నోట్ చేసి పెట్టుకున్నాను అనుకోండి, నెక్స్ట్ మంత్లో కూడా మళ్ళీ ఇట్లా 2-3 నెలలు మీరు మెయింటైన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, గర్భసంచి లేకపోయినా లోపల ఓవరీస్ ఉంటాయి కనుక ఆ ఓవరీస్ అవి రిలీజ్ చేస్తున్నాయి, అవి పలానా హార్మోన్ ఉన్నాయి, పలానా లెవెల్లో ఉంటుంది అని మీరు అర్థం చేసుకోగలరు. తర్వాత ముఖ్యంగా హస్బెండ్ కూడా అవి నోట్ చేసి పెట్టుకోవడం వల్ల ఆమె ప్రీమెన్స్ట్రువల్ పీరియడ్ ఉందనుకోండి, గర్భసంచి లేకపోయినా ఆమెను ఆ టైంలో ఇరిటేట్ చేయకుండా ఉంటే సరిపోతుంది. సో ఇట్స్ ఎ స్మాల్ క్లూ.